జనసేన కార్యకర్తలు. అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కాంచి ఈ రోజు వరకు కూడా ఆయన పార్టీలో ఉండి ఇటువంటి పరుష పదజాలాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరండి. దీని మీద జనసేన అందరూ కూడా ఖండించారు. ఇప్పటికైనా అది మొన్న కూడా ప్రకాశం జిల్లాలో కమిటీలు ఖండించారు. కానీ ఇక్కడ ఇంకో విషయం అండి, అందరూ కూడా బాగానే ఉన్నారు. ఇందులో వైసీపీ ఇంట్రెస్ట్ కంటే కూడా ప్రసాద్ సిగిల్ గారికి పదవి వెనక్కి తీసుకోవడంలో టీడీపీ అనేది కీలక పాత్ర వహించింది. టీడీపీకి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఆయన ట్రోల్ చేయడం అనేది ఒకటి జరిగింది. రెండు, ప్రసాద్ సిగిల్ గారికి పదవి ఇవ్వకపోవడానికి కారణం వెనకాల హరిప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యన కాలంలో హరిప్రసాద్ గారికి తనకి కొన్ని సామాజిక ఆధారాలు ఉన్నాయా? ఏదండి, ఇవన్నీ మీ ఆరోపణలేనా, ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర అండి ఆరోపణలు కాదు, ఆధారాలే ఉన్నాయి. ఎందుకు అంటే ప్రసాద్ సిగిల్ గారు ఒక విషయాన్ని అయితే ఇప్పుడు జనసేనలో కష్టపడినటువంటి అనేక మంది వీర మహిళలు ఉన్నారు. ఆ వీర మహిళలకి ఎవరికి కూడా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో చైర్మన్ బోర్డు మెంబర్ పదవి ఇవ్వట్లేదు. హరిప్రసాద్ గారికి మాత్రమే ఇస్తూ వాళ్ళ భార్యకి పిడుగు హరిప్రసాద్ గారు వాళ్ళ భార్యకి మాత్రమే ఇంటి పేరు సింగం శెట్టి అని చెప్పి మార్చుకుని ఇస్తున్నారని చెప్పి ఆయన బాహాటంగానే సామాజిక మాధ్యమాల్లో పెట్టడం అనేది జరిగిందండి. అది ఆయన ఫేస్బుక్ చూస్తే అన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే అదే కాకుండా ఇటీవల కాలంలో రియాజ్ గారికి ఇప్పించినటువంటి పదవిని, రాష్ట్ర స్థాయి పదవిని కూడా టీడీపీ ఎమ్మెల్యే నేనే ఇప్పించాను, జనసేన ప్రాబల్యం ఏమీ లేదు అంటే, జనసేనలో దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఒక నేతకి ఒక రాష్ట్ర స్థాయి పదవి ఇలాంటిది ఇప్పిస్తే దాన్ని నేనే ఇప్పించానని చెప్పడం టీడీపీ యొక్క నాయకుల యొక్క ఆంతర్యం ఏంటి అంటే, జనసేన పరిస్థితి ఏమి లేదు, కేవలం జనసేనలో ఎవరికైనా పదవులు కావాలంటే అక్కడ ఉండేటువంటి నాయకుల్ని ప్రసన్నం చేస్తే ఆటోమేటిక్ గా జనసేనలో పదవులు వస్తాయని చెప్పడం. దానికి తోడు మహా న్యూస్ వంశీ గారు కూడా పెద్ద ఎత్తున బాలినేని గారిని వైసీపీ కోవట్టు అనడంలో ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఆంధ్ర ఈ రోజున అనేక పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన మీద కూడా కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో వైసీపీ పాత్ర లేకపోయినప్పటికీ కూడా బాహాటంగానే టీడీపీ ఎమ్మెల్యే గారే చెప్తున్నారు రియాజ్ గారికి మేము పదవి ఇప్పించాను అని. మరి ఆ మాట ఆయన వెనక్కి తీసుకోవాలి. అలాగే మహాన్యూస్ వంశీ గారు ఏదైతే బాలినేని గారి మీద ఆయన వైసీపీకి వెళ్ళిపోతారు, ఆయన వైసీపీ కోవట్టని జనసేనలో ఉండేటువంటి కీలక బాధ్యతలు చెప్పినటువంటి ఒక నేత మీద ఆయన మాట్లాడటం, అది కూటమి యొక్క ధర్మాన్ని వాళ్ళు పక్కన పెట్టి మాట్లాడటం అనేది నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. అలాగే సిగిల్ శెట్టి ఎవరైతే మాట్లాడారో ఆయన గతంలో మాట్లాడినటువంటి వీడియోలు, ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు స్వతంత్రంగా పోటీ చేశారు, ఎవరితో పొత్తులు లేకుండా. అంటే ఎవరితో పొత్తులు అంటే బిఎస్పీ సిపిఎం సిపిఐతో తప్ప మిగతా పార్టీలతో పొత్తు లేదు కాబట్టి వారు పొత్తుతోటి పనిచేశారు. అన్నా మోహన్ రెడ్డి అన్న గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకునే టీఆర్ఎస్ తోటి పనిచేశారన్న. మీరు నవ్వద్దు, గతంలో చరిత్ర చూసుకోండి. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పార్టీ పెట్టి పార్టీ కూడా మూసుకున్నారు. ఇంకొకటి ఏదైతే ప్రసాద్ చిగిలిశెట్టి గారు గతంలో నారా లోకేష్ గారిని కొంత వ్యక్తిగతంగా దూషించారని మాట్లాడుతున్న టీడీపీ నేతల్లో కొంతమందికి ఇదే మహాసేన రాజేష్ అనే వ్యక్తి మరి అతి దారుణంగా పవన్ కళ్యాణ్ని లాభాష్తో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడింది కనిపించట్లేదని కొంతమంది అడుగుతున్నారు జన సైనికులు. అది కూడా సమాధానం చెప్పాల్సి ఉందంటారా? గతంలోనే కాదండి, కూటమి ఏర్పడిన తర్వాత కూడా 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పి పెద్ద ఎత్తున మహాసేన రాజేష్ గారు ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రసాద్ సిగిల్ గారు ఒక పార్టీ కాంపౌండ్ లో ఉండి ఆ పార్టీ విధి విధానాలతోటి గతంలో 2019లో అప్పుడు టీడీపీ ఒక ప్రత్యర్థి పార్టీ, వైసీపీ ఒక ప్రత్యర్థి పార్టీ అండి, 3 పార్టీలు పోటీ చేసినప్పుడు బాహాటంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీ నేతలు కూడా మాట్లాడారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఇప్పుడు పొత్తులో ఉన్నాక ఆయన ఏమైనా వీడియోలు చేశారా? ఎక్కడైనా చూపించమనండి. ప్రసాద్ సిగిల్ గారు మాట్లాడిన వీడియోలు ఎక్కడైనా ఉన్నాయా? అంటే గతంలో ఎప్పుడో మాట్లాడిన వీడియోలు తీసుకొస్తే ఆ లెక్కనైతే మొన్నటికి మొన్న ఎంపీకి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు, మహాసేన రాజేష్ ని టీడీపీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. పార్థసారథి గారు కూడా వైసీపీ నుంచి వచ్చారు. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆ లెక్కనైతే ఇవాళ మంత్రి పార్థసారథి గారు కూడా కూటమి పార్టీలో మంత్రిగా ఉన్నారు, మరి ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వకూడదండి. అంటే ఒకటి చెప్పండి, మీరు ఇప్పుడు కరుడు గట్టిన అభిమానులు అనేవాళ్ళు జనసేనకే కాదు, అంటే వైసీపీకే ఉంటారు,
కరుడుగట్టిన వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, చంద్రబాబు గారి అభిమానులు, కరుడుగట్టిన టీడీపీ అభిమానులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కరుడుగట్టిన అభిమానులు ఉంటారు. ఎందుకు కరుడుగట్టిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులని కొంతమంది జనసేన పార్టీ నుంచి దూరం చేసుకుంటున్నారా? దీనిలో పవన్ కళ్యాణ్ గారికి మరి ఏమన్నా తెలుసా తెలవదా అని అడిగే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే కరుడుగట్టిన అభిమానులు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ మీరన్నట్టు ఇందాకడ టీడీపీలో కరుడుగట్టిన వాదులు అవతల వాళ్ళని లాభాస్తో తిట్టినా వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో బాగానే ఉన్నారు. యువతల వైసీపీలో కూడా అంతకుముందు ఆణిముత్యాలు మాట్లాడిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కానీ ఎందుకు ఒక మాట మాట్లాడిన ప్రసాద్ చిగిలిశెట్టి లాంటి వ్యక్తిని ఎందుకు ఈ రకంగా డిఫేమ్ చేసేందుకు మాట్లాడుతున్నారు అని అడిగే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? జనసేనలో కూడా అండి ఏం జరుగుతుందంటే కష్టపడిన వాళ్ళు కాదండి. నేను మా వెస్ట్ గోదావరి పరిస్థితి చెప్తాను. ఒక ఉదాహరణగా ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకి ఒక అధ్యక్షుని పెట్టారు. కనీసం ఆయన ఒక్క చోట కూడా పరామర్శించింది లేదు. ఆయన పుట్టినరోజుకి వెళ్ళి బొకేలు ఇస్తే పదవులు ఇస్తున్నారు, లేదు ఆయన పెళ్లి రోజుకి వెళ్ళి బొకేలు ఇస్తే పదవులు ఇస్తున్నారు. అంటే ఏంటి, నిత్యం జనసేనలో పనిచేసేటువంటి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించడంలో కొంత గ్యాప్ అయితే ఉందండి. అది మటుకు నేను బాహాటంగానే చెప్తాను. ఆ గ్యాప్ ఈ పల్లెటూరులో కానీ ఎవరైనా సరే పనిచేసినటువంటి నాయకులు గుర్తించకపోతే, అది టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, ఏ పార్టీ అయినా కానీ వాళ్ళని క్యాడర్ ని, నాయకత్వాన్ని గుర్తించకపోతే ఆ పార్టీలు మనుగడ కష్టం అండి. ఇప్పుడు ప్రసాద్ చిగిలిశెట్టి లాంటి వ్యక్తులు పదవి ఇచ్చి వెనక తీసుకోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే అటువంటి పదవులు ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవడం అనేది ఆ పార్టీకి కూడా అవమానం అయింది. ఎందుకంటే ఒక పార్టీ కోసం చాలా వాళ్ళు సాక్రిఫైస్ చేసి పనిచేస్తున్నటువంటి దేశ విదేశాల్లో కూడా వాళ్ళ గలం నిలిపిస్తూ పార్టీకి వేరే విధేయుడిలా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పదవులు వెనక్కి తీసుకోవడం అనేది తప్పండి. ఆ పదవిని ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి అర్హత ఉంది. ఆయన కష్టపడి పనిచేశారు. ఇటువంటి గ్యాప్ చాలా మందిలో ఉందండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, హరిప్రసాద్ గారికి పదవి ఇచ్చారు, బాగానే ఉందండి. మరి హరిప్రసాద్ గారికి భార్య గారికి కూడా మానవ హక్కుల కమిషన్ లో పదవి ఇవ్వటమే అనేది చాలా పెద్ద ఎత్తున జన సైనికులే ఖండిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంతో కాలం పనిచేస్తున్నటువంటి కృష్ణవేణి గారు ఉన్నారు, ఎంతో కాలం పనిచేస్తున్నటువంటి గంటా స్వరూప గారు, అలాగే చల్లా లక్ష్మి గారు, కార్యక్రమం ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది జనసేన కోసం వేరే విధేయులాగా వాళ్ళ కుటుంబాలను వదిలి ఈ మహిళలందరూ కూడా పనిచేశారు. ఈ మహిళలు కూడా తమ ప్రాధాన్యత ఇవ్వాలండి. వీళ్ళని కూడా గుర్తించాలి. వీళ్ళు కూడా రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయిలో ఉండేటువంటి కమిటీల్లో ఒక సభ్యులుగా చేర్చాలి. ఎన్నో డిబేట్ లో కృష్ణవేణి గారు కూడా పాల్పంచుకుంటున్నారు. కృష్ణవేణి గారు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. ఆవిడ కూడా మానవ హక్కుల కమిషన్ లో అటువంటి పదవిని ఇటువంటి వ్యక్తులకు ఇవ్వమని చెప్పి మేము కోరుతున్నాం. ఒకే ఇంట్లో 2-3 పదవులు కాదు. దీన్నే వ్యతిరేకిస్తున్నారు చిగిలిశెట్టి గారు. దీన్ని వ్యతిరేకించడం వల్ల కొంత జనసేనలో కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులతోటి కలిసి ఆయన పదవి రాకుండా చేశారని చెప్పి ఆయన నాతో మాట్లాడారు 2 రోజుల క్రితం కూడా ప్రసాద్ చిగిలిశెట్టి గారు. అంటే ఎందుకు అంటే ఈ గ్యాప్ వచ్చి జనసేన, టీడీపీ నాయకులు అదే కాదండి, గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ నాయకులు చెప్పిందే పైచేయి అవుతుంది తప్ప, ఇప్పుడు కందులు దుర్గేష్ గారు ఉన్నారండి, చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. పర్యాటక శాఖను ఒక రేంజ్ లో తీసుకెళ్లారు. సినీ పరిశ్రమను తీసుకెళ్తున్నారు. నిత్యం కష్టపడుతూ పనిచేస్తున్నారు. జనసేనలో ఇచ్చినటువంటి 3 మంత్రిత్వ శాఖల్లో ఆయన చాలా క్రమశిక్షణగా అఖండ గోదావరి పుష్కరాల కోసం కానీ అధికారులతో కానీ సమీక్షా సమావేశాలు కానీ చాలా బాగా పనిచేస్తున్నటువంటి కందులు దుర్గేష్ గారి మీద కూడా ఆంధ్రజ్యోతిలో కూడా అవాకులు చవాకులు పెంచుతూ రాస్తూ ఉన్నారు. కూటమి నాయకులతో కూడా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఈ గ్యాప్ ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పూర్తి చేయాలి. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కార్యకర్తలు కలిసి పనిచేసేలాగా లోకల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలు. ఈ గ్యాప్ ని పూర్తి చేయకపోతే వైసీపీకి వాళ్ళ అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత వివిధ పార్టీల్లో పనిచేస్తారు కాబట్టి సఖ్యత లేకపోవచ్చు. ఆ సఖ్యతను ఏర్పాటు చేయవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇటువంటి పాత వీడియోలని తీసుకొచ్చి కొత్త రుద్దడం, కూటమి అనేది విడిపోవడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఇటువంటి వాటి మీద కూడా కొంత క్రమశిక్షణ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్, నేను మళ్ళీ ఇస్తా మీకు. మనం ఒకసారి ఒక్కొక్కళ్ళు ఒక 1 minute లో కంక్లూడ్ చేద్దరు, కానీ దయచేసి అంజద భావించుకోండి, షార్ట్ గా కంక్లూడ్ చేయండి. ఎస్ అజయ్ గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మీనాథ్ గారు, మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా అక్క కూటమిలో మంచి పదవి రావాలి, అక్క ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటా ఉన్నా. అదే విధంగా అయ్యప్ప గారికి తెలుసో లేదో, నేను రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధిని. వైఎస్ఆర్సీపీ చేస్తున్న విధ్వంసక పరిపాలన మీద మీ డిబేట్లకు పిలవక ముందు యూట్యూబ్ లో నాకు కొన్ని వందల